ప్రైజ్ లార్డ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు శ్రేష్టమైన యేసు క్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనందరితో కూడా సూటిగా తన మాట వినిపించబోతూ ఉన్నారు. చూద్దాం. అది రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. దేవుని యొక్క న్యాయమైనటువంటి విధులు, ఆయన శాసనములు, ఇవి ప్రతి ఒక్కరికి, సర్వ మానవాళికి కూడా వారి నిత్య జీవితంలో పనిముట్లుగా ఉపయోగపడుతున్నాయి. అవును, ఆయన మాటలు శ్రేష్టమైన మాటలు. ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. ఆయన శాసనము మరి స్థిరమైనటువంటి శాసనములుగా ఈ లోకంలో ఉన్నాయి, నిలిచిపోతున్నాయి. ఇట్టి వాటిని మనము వింటున్నామా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే అనుదినము ఆయన వాగ్దానమును వింటున్నామే కానీ ఆచరించే వారిని ఎంతమంది? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా వారి వారి హృదయముల మీద చేయి వేసుకొని ఆలోచించినట్లయితే మనము ఇలా లేము, ఇక మీదటైనా ప్రభువుకు అతి సమీపంగా ఉందాం అనుకుంటే ఆయన న్యాయ విధులను, ఆయన శాసనములను ఇప్పుడే గైకొని ఆయనను వెంబడిస్తాం, ఆయన ముందు నడుస్తాం. కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన అపూర్వమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు నీవిచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ దినమును చూడాలని ఎన్నో ఆత్మలు గతించిపోయినాయి. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, యోగ్యులము కాదు, అర్హులము కూడా కాదు. ఆయనను నీవిచ్చిన ఆత్మ మాలో జీవింపచేస్తూ ఉంది కనుక ఈనాటి నుండి అయినా సరే మీ న్యాయ విధులను శాసనములను గైకొని మిమ్మల్ని వెంబడించడానికి వాక్యానుసారమైన జీవితం వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా నన్ను నేనుగా అతి మిక్కిలిగా మీ పాద ధూళిని తగ్గించుకొని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.